జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కళ్ళారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. మనుషుల్ని ఆలోచింపజేసేటట్లుగా మాట్లాడతాడు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుని బట్టి. అందుకే ఏమంటాడంటే జీవవాక్యము గూర్చినది అంటున్నాడు. వాక్యము జీవము గలదని చెప్పేస్తున్నాడు. వాక్యము జీవము గలదని ఎందుకన్నాడు యోహాను? ఇప్పుడు వాక్యము జీవము గలది అని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. యోహానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది యేసుక్రీస్తు ప్రభుతో. అంతేకాదు వాక్యము జీవము గలది అని తన సువార్తలో దీన్ని ఆల్రెడీ చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ జీవవాక్యమును గూర్చినది అన్నప్పుడు వాక్యము జీవము గలది, దానిని గూర్చిన సంగతి చెప్తున్నాను అంటున్నాడు. వాక్యము ప్రధానంగా మనము చదువుతున్నప్పుడు ఒక వ్యక్తితో మనం మాట్లాడుతుంటే అంటే ఎలాగైతే మనము స్పందిస్తూ ఉంటాము, లేకపోతే సంభాషణ చేస్తూ ఉంటాము, అంటే ఎటువంటి తలంపు కలిగి మనము ఆ మనిషితో మాట్లాడుతుంటాము. వాక్యమును మనం చదువుతున్నప్పుడు కూడా మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగానే ఈ వాక్యం పనిచేస్తుంటుంది. అంటే వాక్యం యొక్క ప్రధానమైన ఉద్దేశమే అది. యోహాను తను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవునితో ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్న తర్వాత ఈ వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చును అంటాడు. తన యొక్క ఉద్దేశమును బట్టి ఏంటంటే వాక్యము ఒక వస్తువు కాదు, ఒక సంగతి కాదు. అంటే నిర్జీవమైన వస్తువులు అయితే ఎలా ఉంటాయి, అటువంటి వాటిని గురించి చెప్పట్లేదు. అలాంటి వాక్యం కాదు. సో ఇప్పుడు వాక్యము జీవము గలది అన్నప్పుడు మనిషి సంభాషణ చేస్తే లేకపోతే మనిషి గ్రహించగలిగితే ఏ రీతిగా అయితే అర్థమవుతుందో వాక్యము ఆ రీతిగా ఉన్నాడు. అందుకే వాక్యాన్ని ఎప్పుడూ కూడా పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా పుల్లింగం అంటాను చూసారా, దాంట్లో చెప్పాలి. ఎందుకంటే వాక్యమును ఒక వ్యక్తిగా పరిగణించడం జరిగింది. అందుకే వాక్యము దేవుడై ఉండును అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుకు కూడా దేవుని వాక్యము అనే పేరు ఎందుకుందంటే ఆయనే వాక్యము కాబట్టి. ఆయన వాక్యముగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నప్పటికీ కూడా ఒక వ్యక్తిగా మనకు ఆయన కనబడుతున్నాడు. సో మన వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభుతో మనం సంభాషణ చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సును అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనిషి మాట్లాడితే మనం అర్థం చేసుకుంటాం. ఆ మనిషి యొక్క విధానాలను బట్టి, తత్వాన్ని బట్టి, వాడు ఎలాంటి వాడో వాడి గురించి మనకు ఏమైనా తెలిసింది అనుకోండి, దాన్ని బట్టి మనము ఆ వ్యక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం. అలాగే వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రభు ఎలాంటి వాడో, ప్రభు తత్వం ఏంటో, ప్రభు యొక్క మనస్సు ఏంటో, అసలు ప్రభువు ఒక సంగతిని ఏ రీతిగా అర్థం చేసుకుంటే ఆయన దానిని మనకు తెలియజేయగలడో దాన్ని మనము గ్రహించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనకి ప్రత్యక్షంగా శరీరదాడుగా మన మధ్య నిత్యం ఉండవలసిన అవసరం లేదు. అందుకే మనం ఎప్పుడు వాక్యాన్ని తెరిచినా కూడా మన హృదయానికి కానీ మనసుకు కానీ మనం ఎప్పుడు ఎరుగని తలంపులు, ఆలోచనలు మనకు కలుగుతుంటాయి. సో ఇప్పుడు మన క్రైస్తవులుగా ఎప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినా కూడా దేవుని యొక్క మనసును మనం విప్పుతున్నాం. దేవుని యొక్క మనసులోని సంగతులు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. సో మన వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం నుంచి మనకి తిరిగి కలిగే అర్థం ఏదైతే ఉంటుందో అది దేవుని యొక్క ప్రత్యుత్తరం.